హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుండి వీకెండ్ ఎపిసోడ్కి సంబంధించిన రెండో ప్రోమో తాజాగా విడుదలైంది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి నాగార్జున శేఖర్ భాషకి ఒక గుడ్ న్యూస్ వినిపించాడు. తన భార్య డెలివరీ అయిందని, బేబీ బాయ్ చాలా హెల్తీగా పుట్టాడు అని చెప్పడంతో శేఖర్ భాష ఎమోషనల్ అయ్యి ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొచ్చాడు. శేఖర్ భాష నీకు కొడుకు పుట్టాడు అని చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ శేఖర్ భాషకి కంగ్రాచులేషన్ చెప్పారు. ఆదిత్య అయితే హక్ చేసుకొని ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక నైనిక సీత గురించి చెప్తూ యు ఆర్ మై ఆడపులి, యు ఆర్ ఆల్వేస్ మై ఆడపులి అంటే థ్యాంక్ యూ నైనిక అని చెప్తుంది. దీంతో తర్వాత నాగార్జున కూడా సీత బ్రిలియంట్ అంటూ చెప్పడంతో సార్ ఇప్పుడైనా సీత పక్కన కిరాక్ ఇస్తారా అని అడిగితే నా తరపున నీకు ఇది చిన్న గిఫ్ట్ అంటూ తన పెట్ని గిఫ్ట్గా ఇచ్చాడు నాగార్జున. దీంతో సీత చాలా ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తుంది. ఆ తర్వాత నైనిక నబీల్ని గ్రీన్ మార్క్లో పెట్టడంతో నబీల్కు ఉన్న అసలు సమస్య ఏమిటో నీకు తెలుసా నైనిక అని అడిగి నబీల్కి అతిపెద్ద సమస్య నువ్వే, తన క్లాన్ చీఫ్ అయిన నైనిక తనని కాకుండా వేరే క్లాన్ వారికి సపోర్ట్ చేస్తుంది అన్నదే తన ప్రాబ్లం అంటూ చెప్పడంతో నైనిక అడ్డంగా తల ఊపుతూ ఇది జరిగిందా అని ఆలోచిస్తూ ఉంది. దీంతో నబీల్ తన ప్రస్తావన తీసుకొని రావడంతో థ్యాంక్స్ అంటూ నాగార్జున గారికి చెప్తున్నాడు. నాగార్జున మాట్లాడుతూ ఫైనల్గా నైనిక నువ్వు నీ క్లాన్ మెంబర్స్ని సపోర్ట్ చేయాలా, పక్క క్లాన్ మెంబర్స్ని సపోర్ట్ చేయాలా అని అడగడంతో నైనిక సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఆదిత్యను రెడ్ మార్క్లో పెట్టడంతో ఆదిత్య నీకు చీఫ్తో ప్రాబ్లం అయితే డైరెక్ట్గా వెళ్ళి చీఫ్తో చెప్పు అని చెప్తే ఏజ్ గ్యాప్ మూలాన నేను చెప్పలేకపోతున్నాను అని ఆదిత్య చెప్పడంతో ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టే డైరెక్ట్గా నువ్వు చీఫ్తో చెప్పాలి అని నాగార్జున గట్టిగా చెప్తున్నాడు. ఆ తర్వాత యష్మి సోనియాను రెడ్ జోన్లో పెట్టి ఏ గేమ్ కూడా తాను 100% ఎఫెక్ట్ పెట్టి ఆడటం నేను చూడలేదు అని చెప్తే సోనియా మాట్లాడుతూ నేను నా వంతు ప్రయత్నం అయితే చేశాను సార్, నేను ఎక్కడ తప్పు చేశానో, ఎక్కడ ఇంకా కాస్త ఎక్కువ ఎఫెక్ట్ పెట్టాల్సిందో చెప్పి ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని అని చెప్పింది సోనియా. ఆ తర్వాత నాగార్జున ఒక వీడియో ప్లే చేసించాడు. నామినేషన్ సమయంలో నీకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ ఉంది విష్ణుప్రియ, నా ఫ్యామిలీ నన్ను చూస్తుంటుంది అంటూ సోనియా హాట్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్లే చేసిన తర్వాత నాగార్జున మాట్లాడుతూ ఫ్యామిలీ లేకపోతే ఏమైనా చేయొచ్చా, ఫ్యామిలీ ఉంటే ఏమైనా మాట్లాడచ్చా అంటూ క్వశ్చన్ చేయడంతో సార్ నేను ఆ టైంలో అంటూ సోనియా ఏదో చెప్పబోతుంటే క్వైట్ సోనియా అంటూ గట్టిగా అరిచాడు హోస్ట్ నాగార్జున. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ మీ ఇద్దరి చీఫ్స్ని క్లాన్స్ని ఇప్పటి నుంచి పూర్తిగా రిజాల్వ్ చేస్తున్నాము, ఇకపై క్లాన్స్ లేవు, మీకు చీఫ్స్ పదవులు లేవు అంటూ నైనిక క్లాన్ని అలాగే యష్మి క్లాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు చెప్పాడు హోస్ట్ నాగార్జున. రెండో ప్రోమో ఫుల్ ఫైర్తో ఉందని చెప్పవచ్చు. ఈ ప్రోమోను చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ ఫుల్ స్ప్రింగ్తో జరగబోతుంది అని అర్థమవుతుంది. మొత్తంగా నాగార్జున మరోసారి హోస్టింగ్తో అదరగొడుతున్నాడు అని ప్రోమోతోనే తెలుస్తుంది. ఎపిసోడ్ కోసం అందరూ సిద్ధమవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.